నమస్కారం క్రికెట్ లవర్స్ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్. ఈరోజు మన వీడియోలో మన అందరి ఫేవరెట్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్లో ఎలా జర్నీ చేసింది అనే విషయాన్ని ఫుల్ డీటెయిల్లో చూద్దాం. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక ఆర్సీబీ ఫ్రాంచైజ్ని యునైటెడ్ స్పిరిట్స్ ఓన్ చేసింది. బెంగళూరు బేస్లో ఉండే ఈ టీం రెడ్ అండ్ బ్లాక్ కలర్స్తో స్ట్రాంగ్ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసింది. ఆర్సీబీ అంటే గ్లామర్, స్టార్ ప్లేయర్స్, మ్యాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్, కానీ టైటిల్ మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు. 2009లో కెప్టెన్ అనిల్ కుంబ్లే లీడర్షిప్లో ఫైనల్కి రీచ్ అయ్యి డెక్కన్ చార్జర్స్కి 6 రన్స్తో ఓడిపోయారు. 2011లో న్యూ కెప్టెన్ డానియల్ వెటోరీతో ఆర్సీబీ ఫైనల్ రీచ్ అయింది. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్తో ఆడిన మ్యాచ్లో సిఎస్కే బిగ్ టోటల్ పెట్టి ఆర్సీబీ చేజ్ చేయలేకపోయారు. 2016 మోస్ట్ ఐకానిక్ సీజన్, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో సెన్సేషనల్ సీజన్. ఆయన 973 రన్స్ స్కోర్ చేసి ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ రన్స్ ఇన్ ఏ సీజన్ అని రికార్డ్ క్రియేట్ చేశారు. ఏబీ డెవిలియర్స్తో పార్ట్నర్షిప్లో మెనీ మ్యాచెస్ విన్నింగ్ నాక్స్ కూడా వచ్చాయి. కానీ ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో 8 రన్స్ లూజ్, ఎట్ అనదర్ హార్ట్ బ్రేక్. 2020-21 ఈ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయింది. బౌలింగ్ ఇంప్రూవ్డ్ అయింది, బట్ టైటిల్కి రీచ్ కాలేదు. 2022-23 న్యూ ప్లేయర్స్ లైక్ ఫాఫ్ డు ప్లెసిస్, దినేష్ కార్తిక్ టీంలో జాయిన్ అయ్యారు. టీమ్ ఇంప్రూవ్డ్, బట్ ఇన్కన్సిస్టెన్సీ అండ్ మిడిల్ ఆర్డర్ ఇష్యూస్ కంటిన్యూ అయ్యాయి. 2024లో ఆర్సీబీ ప్లే ఆఫ్కి క్వాలిఫై కాకపోయినా సరే సంథింగ్ థ్రిల్లింగ్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశారు. యంగ్ ప్లేయర్స్ ఇంపాక్ట్ చేశారు. విరాట్ కోహ్లీ 2008 నుంచి ఆర్సీబీలో ఉండడం వల్ల ఆయన ఐడెంటిటీ ఆర్సీబీతో కలిసిపోయింది. కెప్టెన్సీలో టాప్ పర్ఫార్మెన్స్, ఎమోషన్ అండ్ అగ్రెషన్తో ఫ్యాన్స్కి అట్రాక్ట్ చేశాడు. ఏబీ డెవిలియర్ మిస్టర్ 360 మ్యాచ్ ఫినిషింగ్ స్పెషలిస్ట్, క్రౌడ్ పుల్లర్. ఆయన రిటైర్మెంట్ తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా మిస్ అయ్యారు. క్రిస్ గేల్ స్టోన్ ఫాస్టెస్ట్ సెంచరీ, 30 balls, మ్యాక్సిమం 6s. రికార్డ్ బుక్స్లో గేల్ పేరు పర్మనెంట్. యుజ్వేంద్ర చహల్ 2014-21 వరకు ఆర్సీబీకి కీ స్పిన్నర్గా సర్వ్ చేశాడు. ఫాఫ్ డు ప్లెసిస్ రీసెంట్ కెప్టెన్, టీమ్ని రీబిల్డ్ చేశాడు. స్టడీ బ్యాటింగ్ అండ్ లీడర్షిప్తో ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. మొహమ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్, రజత్ పతిందర్, ఈ ప్లేయర్స్ రీసెంట్ సీజన్లో ఆర్సీబీకి వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. గేల్ 175 వర్సెస్ పూణే వారియర్స్ 2013 ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్. కోహ్లీ ఏబీ డెవిలియర్స్ పార్ట్నర్షిప్ వర్సెస్ గుజరాత్ లయన్స్ 2016 229 రన్స్ పార్ట్నర్షిప్, హైయెస్ట్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. 2023 ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్, సిరాజ్ అండ్ హసరంగి బౌలింగ్ పర్ఫార్మెన్స్, డామినేటింగ్ విన్. బౌలింగ్ ఇన్కన్సిస్టెన్సీ, డెత్ ఓవర్లో కంట్రోల్ లేకపోవడం, ఇంజురీస్తో కీ ప్లేయర్స్, ఓవర్ డిపెండెన్స్ ఆన్ టాప్ ఆర్డర్, ఈ ఫ్యాక్టర్స్ వల్ల టీంకి బ్యాలెన్స్ సరిగ్గా లేదు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఐపీఎల్లో మోస్ట్ ప్యాషనెట్ ఫ్యాన్స్లో ఒకటి. ఈ సాల కప్ నమ్దే అనే స్లోగన్ మాత్రం ఒక సెంటిమెంట్ లాగా మారింది. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరులో స్టేడియం ఫుల్ ప్యాక్ అవ్వడం కామన్. మ్యాచ్ అయినా హోమ్ గేమ్లా ఉంటుంది. బ్రాండింగ్, ఆర్సీబీ జెర్సీ, యాంథమ్, సోషల్ మీడియా ప్రెజెన్స్ ఐపీఎల్లో టాప్ బ్రాండింగ్లో ఒకటి. ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ లేకపోయినా సరే టీమ్ ఫ్యాన్స్తో ఎమోషనల్ కనెక్ట్ కలిగి ఉంది. ఈ సాల కప్ నమ్దే, అది కాకపోయినా ఫ్యాన్స్కి ఆర్సీబీ అంటే ఎమోషన్. కానీ ఇంకో ఫ్యూ చేంజెస్తో ఈ సీజన్లో టైటిల్ కూడా పాసిబుల్. మీకు ఆర్సీబీ గురించి నచ్చిన సీజన్ ఏంటి, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు, కామెంట్లో తప్పకుండా చేయండి.